అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రం. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. నమస్కారం అండి. యాదాద్రి జిల్లా చౌటుప్పల్లోని అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రంలో ఉన్నటువంటి 600 మంది మతిస్థిమితం లేనటువంటి అనాథలకు అభాగ్యులకు ఈ రోజునగా స్వస్తిశ్రీ శోభకృతనామ సంవత్సరం పుష్యమాసం తేదీ 26/1/2024 రోజున గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఈ యొక్క మతిస్థిమితం లేనటువంటి అనాథలకు అభాగ్యులకు అన్నదాన కార్యక్రమాన్ని అందించేవారు హయత్ నగర్ వాస్తవ్యులు అయినటువంటి లయన్స్ క్లబ్ ఆఫ్ హయత్ నగర్ వారు ఈ యొక్క మతిస్థిమితం లేనటువంటి అనాథలకు అభాగ్యులకు అన్నదాన కార్యక్రమాన్ని అందిస్తున్నారు. కాబట్టి వారికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా శ్రీ సోమనార జ్యోతిర్లింగేశ్వర స్వాముల వారి అనుగ్రహ ఆశీస్సులు ఎల్లవెల్లలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీరు అందిస్తున్నటువంటి యొక్క లయన్స్ క్లబ్ ఆఫ్ హయత్ నగర్ గారు వారే స్వతహాగా ఈ యొక్క అనాథలకు అభాగ్యులకు అన్నదాన కార్యక్రమాన్ని అందిస్తున్నారు. అన్నదాత సుఖీ భవ, అన్నదాత సుఖీ భవ, అన్నదాత సుఖీ భవ అన్నదాన కార్యక్రమం ప్రారంభించారు. లయన్స్ క్లబ్ హయత్ నగర్ సెంటీనియల్ తరపు నుండి ఈరోజు 26 జనవరి రిపబ్లిక్ డే రోజు సందర్భంగా మేము ఇక్కడ అమ్మ నాన్న ఆశ్రమానికి వచ్చాము. ఇక్కడ ప్రతి ఇయర్ మేము అన్నదానం సేవా కార్యక్రమంలో పాల్గొంటాము. ఇక్కడ 600 మంది అనాథలు అభాగ్యులు చాలామంది ఉన్నారు. ఈ రోడ్డు మీద తిరిగే వాళ్ళు కానీ ఎక్కడికెళ్ళి వచ్చిన వాళ్ళు వాళ్ళకు కుటుంబం ఎవరూ తెలియదు. అలాంటి వాళ్ళను ఇక్కడ తీసుకొచ్చేసి ఇక్కడ ఇంతమందికి సేవా కార్యక్రమం చేస్తున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. ప్రతి ఇయర్ ఇదే జనవరి 26 జనవరి రోజు మేము ఇక్కడ అన్నదాన కార్యక్రమానికి చేయడానికి మేము సిద్ధమైనాము. ఎవ్రీ ఇయర్ 15,000 రూపీస్ అన్నదానానికి మేము డొనేషన్ చేస్తున్నాము. ప్రతి ఇయర్ ఈ విధంగానే చేస్తున్నాము. ఇప్పుడు ఇంకా ఈ బిల్డింగ్ ఇదంతా కట్టి కూడా చాలా బాగున్నది. ఇప్పుడు నీట్నెస్ బాగున్నది. థ్యాంక్ యూ. అనాథ పుణ్యక్షేత్రానికి మేము వచ్చి ఈరోజు సేవా కార్యక్రమం చేయడం జరిగింది. ఇంతమంది అనాథలు మరి మత్స్యంలో లేరు వారు సపరేట్గా లేడీస్ అండ్ జెంట్స్ ఉండడం, దీని నిర్వహణ చాలా బాగున్నది, నీట్గా ఉన్నది, శుచి శుభ్రతగా ఉన్నది. ఇలా వాళ్ళ మేనేజ్మెంట్కు ధన్యవాదాలు తెలుపుకుంటూ మా వంతు కృషిగా
సాయం చేయడానికి ముందుకు వచ్చాము. ప్రతి సంవత్సరం ఇలాగే మా సహకారం అందిద్దామని కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం. హయత్నగర్ సెంటినెల్ మా లయన్స్ క్లబ్ తరఫుకి వెళ్ళి ఆనవాయితీగా ప్రతి సంవత్సరం వచ్చి జనవరి 26 రోజు మేము వీళ్ళకి మాకు తోచిన సహాయం అంటే ఒక 15,000 ఒక రోజు భోజనానికి ఖర్చు కానీ మేము ఇచ్చిపోతున్నాము. ఈ అమ్మనాథ ఆశ్రమం ఎవరైతే మేనేజ్మెంట్ చేస్తున్నారో వాళ్ళకు ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఇంత పెద్ద ఎత్తున ఏ అనాథ ఆశ్రమం లేదు. వీళ్ళందరికీ ఇంత పెద్ద చేస్తున్నందుకు మీ మేనేజ్మెంట్కు మీ బాస్కు అందరికీ కూడా మా తరఫుకి వెళ్ళి కృతజ్ఞతలు తెలియజేస్తాం. ఇక్కడ వచ్చినటువంటి మా లయన్స్ మిత్రులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మేము ప్రతి సంవత్సరము ఈ అనాథులకు 15,000 రూపాయలు డొనేషన్ చేసి వీళ్ళకు ఒకరోజు పూట భోజనం పెడుతున్నాం. మేము మా లయన్స్ క్లబ్ హయత్నగర్ సెంటినెల్ నుంచి ఇక్కడ ఈ నడుపుతున్నటువంటి శంకర్కు మేము చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఇంతమంది 500 మంది అనాథులకు రోజు అన్నం పెట్టాలంటే మామూలు విషయం కాదు. వీళ్ళని ఈ పుణ్యక్షేత్రం ద్వారా ఇంత పెద్ద ఎత్తున ఇది నడుపుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇదేగా మేము 3-4 సంవత్సరాల నుంచి వస్తూ ఉన్నాము. అప్పటికిప్పటికీ ఈ పుణ్యక్షేత్రం చాలా డెవలప్మెంట్ కూడా అయింది. చాలా పెద్ద ఎత్తున దీన్ని నడుపుతున్నందుకు చాలా సంతోషం, ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రం